పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ప్రారంభమైన ఆక్వా రైతుల వేదన ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి ఢిల్లీ పీఠాన్ని తాకేందుకు సిద్ధమవుతోంది. సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వాలు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నాయంటూ ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సబ్సిడీపై జీవోలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అవి అమలుకు నోచుకోకపోవడంతో ఆక్వా రైతు సంఘం నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓవైపు మేత ధరలు తగ్గించాలని రైతాంగం పోరాడుతుంటే మరోవైపు ఆక్వా కంపెనీలు మళ్లీ ధరలు పెంచేందుకు సిద్ధమవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, చెక్ చేయండి. కూడా ఎప్పటికప్పుడు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్తున్నప్పుడు కూడా ఆ సమస్యలు పరిష్కారం కావడం లేదు, కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి అనేది కూడా ఆక్వా రైతులు పెద్ద ఎత్తున ఆవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం జీవో విడుదల చేసి నెల రోజులు దాటినప్పటికీ కూడా ఇంకా జీవో అమలు కావడం లేదు. ముఖ్యంగా విద్యుత్ సబ్సిడీకి సంబంధించి కూడా జోన్ల వారీగా ఎత్తివేసి ప్రతి రైతుకి కూడా రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీ అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ జీవో విడుదల చేసింది. ఆ జీవో అమలు కావడం లేదని కూడా ఆక్వా రైతులైతే కూడా కొంత ఆవేదనకు గురవుతున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే రకరకాలుగా చర్చలు జరిపి వివిధ రూపాల్లో ఆందోళన చేసి పెరుగుతున్నటువంటి మేత ధరలను అరికట్టాలని చెప్పి కూడా ఆక్వా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం మేత కంపెనీలతో కూడా చర్చలు జరిపి కొంత పెరిగినటువంటి రేట్లు కొంతమేర తగ్గించారు. కానీ ఆ తగ్గింపుకు సంబంధించి కూడా రైతులు కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది. బిల్లులు ఇన్వాయిసులకి అలాగే పెంచినటువంటి రేటుకి సంబంధం లేదని కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మరో పిడుగు లాంటి వార్త, మళ్ళీ మేత రేట్లు పెంచాల్సి వస్తుంది. ఏదైతే మెటీరియల్ ఉన్నాయో, ముడి సరుకులు ఉన్నాయో, ధరలు మళ్ళీ మేత ధరలు పెంచాలని చెప్పి కూడా పీడి కంపెనీలు చెబుతున్న పరిస్థితుల్లో ఆక్వా రైతులు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఈ సంబంధించి కూడా ఆక్వా సాగు కొనసాగాలంటే రైతులకు సంబంధించి ఆక్వా రైతులకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన నిర్దిష్టమైన హామీ ఇవ్వాలి. రేటుకు సంబంధించి కూడా ఫీడుకు సంబంధించి రేటు కౌంట్లు, అంటే కౌంట్లే 100 కౌంటు, 30 కౌంటు, 40 కౌంటుకు సంబంధించి కూడా ఏదైతే రేట్లు ఉన్నాయో దానికి సంబంధించి కేవలం 30 కౌంటుకి 40 కౌంటుకి మాత్రమే రేటు ఫిక్స్ చేసి దాని ఆధారంగానే మిగతా రేట్లు ఫిక్స్ చేయాలనేది కూడా ఒక ప్రధాన డిమాండ్ తో కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆక్వా రైతులకు సంబంధించి కానీ ఫీడ్ కంపెనీలకు సంబంధించి కానీ మీరు పెరుగుతున్నటువంటి మేతకు సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీ అయితే కూడా వేయడం జరిగింది. ఆ కమిటీకి సంబంధించి కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా రైతులకు ఉపయోగకరంగా ఉండట్లేదని కూడా పెద్ద ఎత్తున ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయితే కూడా భగవాన్ రాజు అయితే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న పాలకొల్లులో పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగానే త్వరలో అమలాపురం కోనసీమ జిల్లాలో పెద్ద ఎత్తున 10,000 మందికి పైగా రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి. ఈ సభ అనంతరం అప్పుడే కూడా ప్రభుత్వం స్పందించకపోతే అమరావతి వేదికగా కూడా నిరసన తెలపాలి. అప్పటికీ కూడా స్పందించకపోతే ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ప్రధానంగా కేంద్రం పైన కూడా ఆక్వా రైతుల సమస్యలు దృష్టి మళ్లించే విధంగా కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా ఆక్వా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం అటు గోదావరి జిల్లాలో నెలకొన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, అలాగే ఆక్వా రైతుల సమస్యలను వైసీపీ రాజకీయంగా వాడుకునేందుకు రైతుల మధ్య విభేదాలు సృష్టించి యూనియన్లుగా, అంటే సంఘాలను విడగొట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఆక్వా రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఐక్య ఉద్యమం చేపడతామని చెప్పి కూడా ఆక్వా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భగవాన్ రాజు స్పష్టం చేస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.